హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ. ఇంట్లో పొద్దున్న లేచి పనులన్నీ చేసేటప్పటికి ఫ్రెష్ అయ్యేసరికి ఈ టైం అయిందండి. 9 o'clock అయ్యింది. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను కదా, ఇంకా కుంకుమనైతే పెట్టుకుంటున్నానండి. మన ఆడవాళ్ళకి ఎంత అలంకరించినా సరే కుంకుమ లేనిదే లుక్ రాదండి. పెళ్ళైన వాళ్ళకైతే ఎంత రెడీ అయినా సరే కుంకుమ అయితే నుదుటిన ఉండాలండి. ఈరోజైతే ఒక స్పెషల్ డే అండి. ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ డే, మా హస్బెండ్ బర్త్డే అండి ఈరోజు. సో నేనైతే ఒక స్మాల్ సెలబ్రేషన్ అయితే చేయాలనుకుంటున్నాను తన కోసం. తను హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే అనుకుంటున్నానండి. మన లైఫ్లో వచ్చే చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ని మనం ఎంజాయ్ చేసుకుంటే మనకు మంచి మెమరీస్ని అయితే ఇస్తాయండి. చాలా మంచి మెమరీస్ని అయితే గుర్తుండేటట్లు చేస్తాయి. సో అందుకోసమే మన బర్త్డే కానీ మ్యారేజ్ యానివర్సరీ కానీ డెఫినెట్గా మనం సెలబ్రేషన్ అయితే చేసుకోవాల్సిందేనండి. సో నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ స్టార్ట్ చేద్దామని. ఇక్కడ మా వాడైతే మార్నింగ్ వెళ్ళి కురుకురేలు తెచ్చి తింటాడండి. ఎంత చెప్పినా వినట్లేదండి. మార్నింగే కురుకురే తినొద్దురా అని చెప్పినా సరే వినట్లేదు. చూడండి ఇంకా ఎలా చెప్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు. ఇంకా కురుకురేలు తినొద్దురా, మార్నింగ్కి మంచిది కాదని చెప్పినా సరే అస్సలు వినట్లేదండి. అసలు ఎలా మాన్పించాలో కూడా తెలియట్లేదు. అవి ఎక్కువగా తినకూడదండి పిల్లలైతే, ఎంత చెప్పినా వినట్లేదు. ఇంకా చూడండి ఎలా కాలు ఊపుకుంటూ ఎలా కూర్చొని తింటున్నాడు. ఇక్కడైతే సేమియా వేయించుకోవడానికి కోసం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. పాయసం చేయాలనుకుంటున్నాను. నా పాయసం కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉందండి. అదేంటనుకుంటున్నారా, నాకైతే పెళ్లి కాక ముందులైతే పాయసం చేశాను నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పాయసం చేసి మా ఫ్రెండ్కి బాక్స్లో పెట్టి మా ఆయనకైతే ఇమ్మన్నాను నేను. అప్పుడు మాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. సో మా ఆయనకి పాయసం పంపించాను అలా మా ఫ్రెండ్ చేత. ఆ పాయసం అయితే చాలా బ్లాక్ అయిపోయిందండి. ఇంకా అందులో లైట్ సాల్ట్ కూడా వేసాను. పాపంతో నా పాయసం చూసి భయపడ్డారు. అయినా సరే పాయసం ఎలాగోలా నేను పంపించానని అయితే పాయసం అయితే తిన్నారండి మొత్తానికి. సో ఇప్పుడైతే నేను అలా పాయసం చేయడం నేర్చుకున్నానండి. ఇదిగోండి ఇక్కడైతే సేమియా నెయ్యి వేసి వేయించుకుంటున్నాను. చాలా సింపులేనండి, బట్ అప్పుడు వచ్చేది కాదు. ఇప్పుడైతే పాయసం చాలా బాగా చేస్తానండి. చూసేయండి, చూడడానికి కూడా చాలా బాగుంది. అప్పుడైతే ఇంత వైట్గా అయితే రాలేదండి, చాలా బ్లాక్గా చేశానండి. అంతే సేమియా బాగా వేయించాను, నాకు తెలీదు అప్పుడు. ఇంకా గులాబ్ జాములు కూడా చేయాలనుకుంటున్నానండి. సో అందుకోసమే ఒక ప్యాకెట్ తెప్పించాను. ఇదిగోండి గులాబ్ జాములు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అందరికీ ఇష్టమేనండి గులాబ్ జాములు అంటే. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి, లేకపోతే పలచన అయిపోద్ది. కొంచెం వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలండి, స్మూత్లీగా రావాలి. మనకి ఒకవేళ ముద్ద కొంచెం పలచగా అయిందనుకోనండి, అప్పుడు వెంటనే మనం మైదా పిండి ఉంటుంది కదండి, మైదా పిండి కూడా కొంచెం లైట్గా తెచ్చి వేసుకోవచ్చు. ఏం కాదండి, అలా వేసుకోవడం వలన ఇంకా స్మూత్గానే ఉంటాయి లైట్గా మైదా పిండి వేస్తే. ఇదిగోండి మమ్మీ రూమ్లో ఏదో చేస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం పదండి. ఎక్కడేం చేస్తున్నావమ్మా? నేను వీడియో తీస్తున్నావా? ఏం లేదు ఫ్రెండ్స్, కిచెన్లో అయితే చాలా హాట్గా ఉంది. సో అందుకే అక్కడ ఉండకండి. ఇదిగోండి ఇక్కడ గులాబ్ జాములు రౌండ్లు షేప్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ రూమ్లో కదండి ఏసీ వేసుకుంటూ చేస్తున్నానండి. గులాబ్ జాములు అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఆయిల్లో రెడ్ కలర్ వచ్చేటట్లు వేయించుకోవాలి. మనకి బాగా రెడ్ కలర్లోకి అయితే రావాలండి, అప్పుడైతే చూడటానికి చాలా బాగుంటాయి. లైట్గా గోల్డ్ కలర్లో ఉంటే తీయకండి, అలా బాగోవు. చిన్న ఉండలు పెట్టుకుంటే అవి వేయించాక కొంచెం పెద్ద సైజులో వస్తాయండి. మళ్ళీ పాకంలో వేసాక ఇంకా పెద్ద సైజు అయిపోతాయండి, అందుకే చిన్నవే పెట్టుకోవాలి. ఎక్కడైతే మా మమ్మీ మా డాడీ బర్త్డే కోసం అయితే ఇక్కడ గులాబ్ జాములు చేస్తుంది, చూసేద్దాం పదండి.
ఇదిగోండి ఫ్రెండ్స్ గులాబ్ జామ్స్. ముందైతే కొన్ని అయిపోయాయి ఫ్రెండ్స్, ఇప్పుడు మిగతా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ గులాబ్ జామ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పాయసం అయితే నేను వేసే పాలన్నీ ఇంకిపోయేవండి ఇలా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా హస్బెండ్ బర్త్డే కదండి, తన కోసం చిన్న సెలబ్రేషన్ చేయాలనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. తనైతే ఇప్పుడు లేరు, డ్యూటీకి వెళ్ళారు. తను ఇప్పుడు లంచ్కి అయితే వస్తారండి. తను లంచ్ అయితే బయట ఫుడ్ తీసుకొని వస్తామన్నారు. ఈరోజు అయితే ఇంట్లో ఏం చేయలేదు. ఇంట్లో పాయసం గులాబ్ జామ్ అయితే తన కోసం రెడీ చేశాను. మీరు కూడా చూశారు కదండి. ఇప్పుడు సెలబ్రేషన్కి అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. తను వచ్చేలోగా ఈలోగా అన్నీ రెడీ చేసుకుంటానండి. మీరు కూడా చూసేయండి. చూసి స్ప్రే బాటిల్ లేదురా, చూసేయండి. నెక్స్ట్ గిఫ్ట్ తన కోసం అయితే వెయిటింగ్ అండి. ఇంకా తనేమో వచ్చేస్తున్నాను అన్నారు, ఇంకా రాలేదు. సో తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇలా కూర్చున్నాము, నేను నా పిల్లలు చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇలా వెయిట్ చేస్తున్నామండి. అన్నీ రెడీగా గిఫ్ట్ మా పెద్దోడైతే స్ప్రే బాటిల్ పట్టుకుని ఉన్నాడండి రెడీగా. వాళ్ళ డాడీ రాగానే ఇదిగోండి స్ప్రే బాటిల్. వాడైతే అస్సలు వాళ్ళ డాడీ లాగానే రాడండి, వీడియోలోకి అస్సలు రాడండి. కెమెరా ముందు కనిపించాలంటే వాడికి భయమేమో కానీ అస్సలు రాడండి. సో మేమైతే ఇలా రెడీ చేసి వెయిట్ చేస్తున్నాము తను ఎప్పుడు వస్తారా అనేసి. చూద్దాం ఫ్రెండ్స్. బర్త్డేలు సండే పడితే బాగుంటుందండి, ఎందుకంటే ఫుల్గా ఎన్వి తినొచ్చు. ఈరోజు సాటర్డే పడిందండి, అందుకే ఇంట్లో ఏం చేయలేదు. బయట నుంచి అయితే నాన్ వెజ్ తీసుకురాము, నాన్ వెజ్ కూడా తినం కాబట్టి. సో అందుకోసమే ఫ్రైడ్ రైస్ మష్రూమ్ కర్రీ అయితే తీసుకొని రమ్మనండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. Cake cut cheyaladi. Cake cut cheyadu. బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఇక లంచ్కి అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇదిగోండి మష్రూమ్ కర్రీ తీసుకొచ్చారు. ఈరోజు సండే కాదు కదండి, అందుకే ఎన్వి లేదు, ఈరోజు సాటర్డే. మష్రూమ్ కర్రీ ఫ్రైడ్ రైస్ తెప్పించాను. మేమైతే నలుగురమే ఉంటామండి, మా అబ్బాయిలు ఇద్దరు, మా హస్బెండ్, నేను. సో అందుకే మాకు 3 ప్యాకెట్స్ అయితే సరిపోతాయండి. అలా బిర్యానీ కానీ లేదా ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నా సరే 3 ప్యాకెట్స్ సరిపోతాయి.
ఫుల్ ఆకలి మీద ఉన్నామండి. టైం ఇప్పుడు 1 o'clock అయినట్టుగా ఉంది. ఆకలి అయితే బాగా వేస్తుందండి. ఇప్పటి వరకు కుకింగ్ చేశాను. 2 ప్యాకెట్స్ వేసినప్పటికే ఫుల్ అయిపోయిందండి. ఇంకొక ప్యాకెట్ ఉంది, అదైతే చూసుకొని కట్ చేస్తాను. ఈవినింగ్ పిల్లలకు తినాలనిపిస్తే తింటారు. ఇక లంచ్కి అయితే కూర్చుండిపోయామండి. ఫుల్ ఆకలి మీద ఉన్నాం కదండి. ఇదిగోండి కూర్చునిపోయాం, తినేస్తున్నాం. మష్రూమ్ కర్రీతో అయితే ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు ఆ 2 కాంబినేషన్ అయితే చాలా ఇష్టం. ఇంకా ఫుల్గా అయితే లాగించామండి. నాకైతే ఇలా గులాబ్ జామున్ పాయసంని కలిపి తినడం అంటే చాలా ఇష్టం అండి. ఇలా గులాబ్ జామ్ పాయసం ఇలా తినడం అంటే చాలా ఇష్టం, అందుకే ఇలా వేసుకున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పాయసంతో గులాబ్ జామ్ తినండి. ఒకసారి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి చూడండి. లంచ్ అయితే చేస్తాం కదండి. ఇక నైట్ టిఫిన్ కోసం అయితే నేను దోశ పిండికి ఇలా రెడీ చేసుకున్నాను. ఇదిగోండి శుభ్రంగా వాష్ చేసుకుంటున్నానండి. నైట్ టిఫిన్ కోసం అయితే నేను ఇలా రైస్ని మినపగుడ్లని ఇలా వాష్ చేసుకుంటున్నాను. ఈ దోశ పిండికైతే ఇలా సన్న బియ్యం కాకుండా రేషన్ బియ్యం ఇస్తారు కదండి మనకి గవర్నమెంట్ వాళ్ళు. రేషన్ బియ్యం అయితే దోశ పిండికి ఇలా యూజ్ చేస్తానండి. దోశ పిండికి అయితే అవి బాగుంటాయండి రేషన్ బియ్యం. ఇంకా నీట్గా వాష్ చేసాక ఇలా ఉంచుకుంటానండి. ఇప్పుడు నానబెట్టుకుంటానండి. రైస్ అయితే చాలా నీట్గా అయిపోయాయి కదా, ఇప్పుడు నానబెట్టుకుంటాను. ఇలా అయ్యాక నానబెడతాను. ఇక చట్నీకి అయితే వేయించుకుంటున్నానండి పల్లీలు. చిట్టుపుట వేగుతున్నాయండి పల్లీలు. ఇదిగోండి చట్నీకి అయితే ఇలా వేయించుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి దోశ కూడా వేసేస్తున్నానండి. నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. దోశ అంత ఫస్ట్ దోశ అయితే రౌండ్గా రాదండి నాకైతే. సెకండ్ దోశ నుంచి బాగానే వస్తుంది. ఫస్ట్ దోశ అయితే బాగా ఇబ్బంది పెట్టేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ డే అయితే చాలా బాగా గడిచిందండి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు కదా. వీడియో ఒకటండి, నాకు వీడియో తీసినప్పుడు కూడా మధ్యలో వస్తాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.